గత క్లాస్లో మనం జీడిపి మరియు ఎన్డిపి గురించి చెప్పుకోవడం జరిగింది. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అండ్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పుకోవడం జరిగింది. అయితే కొంత వాల్యూస్ తీసుకొని ఈ యొక్క ఎగ్జాంపుల్ పరంగా చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ వినియోగం అనేది ఒక 100 crores అనుకుందాం. అదేవిధంగా పెట్టుబడి వినియోగం కన్జంప్షన్, పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్. ఒక పెట్టుబడిని ఒక 50 crores తీసుకుందాం. అదేవిధంగా గవర్నమెంట్ సేవలు లేదా ప్రభుత్వ సేవలని మరో 50 crores తీసుకుందాం. అదేవిధంగా మరి ఎక్స్పోర్ట్స్ ఎగుమతుల్ని మరో 50 crores తీసుకుందాం. ఇంపోర్ట్స్ దిగుమతులు 30 crores తీసుకుందాం. అదేవిధంగా మరి పరోక్ష పన్నులు ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. పరోక్ష పన్నులు, ఈ యొక్క పరోక్ష పన్నులని ఒక 20 crores గాను. అదేవిధంగా సబ్సిడీలు మీన్స్ రాయితీ, సబ్సిడీలు ఒక 10 crores. అదేవిధంగా తరుగుదల డిప్రిసియేషన్ అంటాం. ఈ యొక్క తరుగుదల ఒక 5 crores తీసుకున్నాం. అంటే కొంత వాల్యూస్ ద్వారా మనం జీడిపి మరియు ఎన్డిపిని చేయటం వల్ల కొంచెం ఎక్కువగా గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. మరి జీడిపి అదేవిధంగా ఎన్డిపి యొక్క ఫార్ములాస్ వేసుకొని ఆ ఫార్ములాస్ బేస్ ద్వారా మనం చూద్దాం. జీడిపి ఎంపీ అన్నాం. జీడిపి ఎంపీ ఫార్ములా ఏంటి? సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అన్నాం. అంతే కదా. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్లో కన్జంప్షన్, సి అంటే కన్జంప్షన్, ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ సర్వీసెస్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఇక్కడ కన్జంప్షన్ వినియోగం ఎంత తీసుకున్నాం మనం? 100 crores తీసుకున్నాం. 100 crores ప్లస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఒక 50 crores ప్లస్ అదేవిధంగా ప్రభుత్వ సేవలు గవర్నమెంట్ సర్వీసెస్ ఒక 50 crores. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ ఎంత తీసుకున్నాం? ఎగుమతులు ఒక 50 crores మైనస్ దిగుమతులు ఎంత? -30 చేస్తే ఎంత వస్తుంది? 50 - 30 ఇక్కడ 20, ఇక్కడ 200. 100 + 50 + 50 200. మొత్తం టోటల్ ఎంత వస్తుంది అంటే 220 crores రావడం జరుగుతుంది. అంటే ఏంది ఇది? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మార్కెట్ ప్రైస్లో స్థూల దేశీయోత్పత్తి అనేది 220 crores మనకి రావడం జరిగింది. ఎప్పుడు వాల్యూస్ ఇంత తీసుకొని మనం చేసినప్పుడు జాతీయ ఆదాయం అనేది గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్లో 220 crores మనకు రావడం జరిగింది. మరి అదే ఫ్యాక్టర్ కాస్ట్లో ఏ విధంగా వస్తుందో చూద్దాం. అంటే కారకాల ధరలలో స్థూల దేశీయోత్పత్తి ఏ విధంగా వస్తుందో చూద్దాం ఒకసారి. ఇక జీడిపి ఎఫ్సి అంటాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. అంటే కారకాల ధరలో స్థూల దేశీయోత్పత్తి ఏ విధంగా వస్తుందో చూద్దాం ఒకసారి. దాని ఫార్ములా అంటే సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఏముంటుంది? కారకాల ధరలు అంటే ఏం చేయాలి? -TI ప్లస్ సబ్సిడీ అనేది చేయటం జరుగుతుంది. అంతే కదా. జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్లో సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం -TI ప్లస్ సబ్సిడీ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకుంటే కన్జంప్షన్ అనేది 100 crores తీసుకున్నాం ఆల్రెడీ. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి 50 ప్లస్ గవర్నమెంట్ సేవలు 50 ప్లస్ ఎగుమతులు ఎంత? ఎగుమతులు తీసుకున్నాం 50 మైనస్ ఇంపోర్ట్స్ ఎంత? 30 మైనస్ పరోక్ష పన్నులు ఎంత తీసుకున్నాం మనం? ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది 20 ప్లస్ సబ్సిడీ ఎంత? 10 crores. సబ్సిడీ అనేది 10 crores తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చేయండి ఒకసారి. 50 -
ఇక్కడ 20 వస్తుంది, -20 -10 ఎంత, -10 పోతే 10 crores వస్తుంది ఇక్కడ. అదేవిధంగా చేస్తే 100 + 50 + 50 ఎంత, 200 200 + 10 ఎంత, మొత్తం 210 crores రావడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్లో కారకాల ధరలో స్థూల దేశీయోత్పత్తిని తీసుకుంటే మనకి 210 crores రావడం జరిగింది. అదే జీడిపి మార్కెట్ ప్రైస్లో అయితే మనకి 220 crores గాను, అది కారకాల ధరల్లో మనకి 210 crores గాను రావడం. మరి అదేవిధంగా ఎన్డీపీలో చూద్దాం. ఎన్డీపీ అంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే నికర దేశీయోత్పత్తి అన్నాం. ఎన్డీపీ ఎట్ మార్కెట్ ప్రైస్, నికర దేశీయోత్పత్తి, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ అంటాం. దాని ఫార్ములా ఆల్రెడీ మీకు తెలుసుంటుంది, C+I+G+X-M. ఏమనుకున్నాం ఇక్కడ నెట్ కాబట్టి ఏం చేయాలి, -D చేయాలి. D అంటే ఏంటి, డిప్రిషియేషన్, దట్ మీన్స్ తరుగుదల. ఇప్పుడు చేస్తే ఏమొస్తుంది, కన్జంప్షన్ 100 crores ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అనేది 50 crores, అదేవిధంగా గవర్నమెంట్ సర్వీస్ అనేది ఒక 50 crores, అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ అనేవి 50 crores, మైనస్ ఇంపోర్ట్స్ అనేవి 30 crores, మైనస్ ఎంత డిప్రిసియేషన్ ఎంత తీసుకున్నాం మనం, డిప్రిసియేషన్ అనేది 5 crores తీసుకోవడం జరిగింది, -5 crores. ఓకే, చేస్తే ఏమొస్తుంది, 50 - 30 ఇక్కడ 20, -5 ఎంత, ఇక్కడ 15 crores వస్తున్నాం. ఇక్కడ 100 + 50 200 + 15 ఎంత, 215 crores రావడం జరుగుతుంది. ఎప్పుడు ఇది నికర దేశీయోత్పత్తిలో, నికర మార్కెట్ ధరలో నికర దేశోత్పత్తిలో మనకి స్థూల నికర దేశోత్పత్తి ఎంత వచ్చింది, జాతీయ ఆదాయం అనేది 215 కోట్లుగా రావడం జరిగింది. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్లో జాతీయ ఆదాయం ఎంత వచ్చిందంటే 215 crores రావడం జరిగింది. మరి దీన్ని ఇప్పుడు ఎన్డీపీ మార్కెట్ ప్రైస్ తీసుకున్నాం, ఇప్పుడు ఎన్డీపీ ఫ్యాక్టర్ కాస్ట్లో తీసుకున్నాం. కారకాల ధరల్లో నికర దేశోత్పత్తి ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇప్పుడు మార్కెట్ ధరల్లో నికర దేశోత్పత్తి ఏ విధంగా వచ్చి చూద్దాం. అదే ఇప్పుడు కారకాల ధరలో ఎన్డీపీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, కారకాల ధరలో నికర దేశోత్పత్తి అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. అంటే ఫార్ములా C+I+G+X-M. ఇక్కడ ఏమొస్తుంది, కారకాల ధరలు అంటే ఏం చేయాలి, -TI + సబ్సిడీ -D అనేది చేయడం జరుగుతుంది, అంతే కదా. ఈ -TI + సబ్సిడీకి దాన్ని మనం నెట్ TI అని కూడా అనవచ్చు అని చెప్పినాం, నెట్ TI. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. కారకాల ధరలో నికర దేశీయోత్పత్తి ఏ విధంగా వస్తుందంటే, కన్జంప్షన్ ఎంత 100 ప్లస్ ఇన్వెస్ట్మెంట్ 50 ప్లస్ గవర్నమెంట్ సర్వీసెస్ అనేవి మరో 50 ప్లస్ ఎక్స్పోర్ట్స్ అనేవి 50 మైనస్ ఇంపోర్ట్స్ 30. మరి పరోక్ష పన్నులు ఎంత తీసుకున్నాం, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేవి 20గా తీసుకున్నాం, -20 ప్లస్ సబ్సిడీ ఎంత తీసుకున్నాం, 10 తీసుకున్నాం. తరుగుదల అనేది 5 crores తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు చేస్తే ఎంత వస్తుంది, 50 మైనస్ ఎంత 20 మైనస్ 20 ప్లస్ 10 మైనస్ 25 ప్లస్ 10 వేస్తా -15 అనేది వస్తుంది. చేస్తే 5 crores రావడం జరుగుతుంది. ఓకే, మరి మొత్తం చేస్తే ఎంత వస్తుందంటే 205 crores రావడం జరుగుతుంది. ఎప్పుడు ఇది నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్లో జాతీయ ఆదాయం అనేది 205 కోట్లుగా రావడం జరిగింది. మన ఎగ్జాంపుల్ ఇక వాల్యూస్ అనేది ఇట్లా తీసుకున్నాం. ఇంత తక్కువ అనేది ఏ దేశంలో ఉండదు, కానీ మనకు సింపుల్గా అర్థం కావడానికి వాల్యూస్ అనేవి చిన్న వాల్యూస్గా తీసుకొని చేయడం జరిగింది. ఒకసారి చూడండి, 50 - 20 30 35 15 వస్తుంది. 5 crores 205 crores అనేది రావడం జరుగుతుంది.
ఓకే, ఒక మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.